హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మరొక మంచి లంచ్ బాక్స్ రెసిపీ. ఇది చాలా ఫ్లేవర్ఫుల్‌గా ఉంటుంది. అలాగే ఈ తమలపాకు రైస్‌ను చాలా త్వరగాను తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ రైస్ వర్షాకాలం, చలికాలంలో తప్పకుండా అప్పుడప్పుడు తీసుకుంటే చాలా మంచిది. ఇక తమలపాకు రైస్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఒక కప్పు బియ్యంను తీసుకొని వీటిని 1, 2 సార్లు నార్మల్ వాటర్‌తో కడుక్కోవాలి. ఇప్పుడు ఒక కప్పు బియ్యానికి 1.5 కప్పుల వాటర్ని పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ రానివ్వాలి. అన్నం ఉడికేలోపు పక్కన స్టవ్ మీద మరొక ప్యాన్ను పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ మినపప్పును వేసుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వీటిని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. వీటిని ఇలా ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్నాక నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్రలను కూడా వేసుకొని వీటన్నింటిని దోరగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. నువ్వులు, జీలకర్ర చాలా త్వరగా వేగుతాయి కాబట్టి మినప్పప్పు సగం వేగాక వీటిని వేసుకున్నాము. మంచి వాసన వస్తుంది. ఇవి చక్కగా వేగాయి. ఇప్పుడు వీటిని ఇలా ఒక బౌల్లోనికి తీసుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం. విజిల్స్ కూడా వచ్చేసాయి. ప్రెషర్ పోయేలోపు ఈ తమలపాకులను కట్ చేసుకుందాం. ఒక కప్పు బియ్యానికి 7-8 తమలపాకులు అయితే సరిపోతాయి. నేను 7 తమలపాకులను తీసుకుంటున్నాను. చాలా ఘాటుగా ఉండే తమలపాకులైతే ఒక కప్పు రైస్కి 5 లేదా 6 తమలపాకులే సరిపోతాయి. ఇప్పుడు ఈ తమలపాకులను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఈ తమలపాకులన్నింటినీ ఇలా కట్ చేసుకున్న తరువాత ఒక 5-6 రెమ్మల కరివేపాకును కూడా తీసుకొని చక్కగా 1-2 సార్లు వాష్ చేసుకొని ఈ కరివేపాకును కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. తమలపాకులు, కరివేపాకులను ఇలా సన్నగా కట్ చేసుకున్న తరువాత ఒక 3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడవుగా ఉండేటట్లు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవి కూడా చక్కగా చల్లారాయి. ఇప్పుడు వీటిని ఇలా కొంచెం బరకగా ఉండేటట్లు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం. కుక్కర్ ప్రెషర్ కూడా పోయింది. ఓపెన్ చేసి చూద్దాము. అన్నం చక్కగా ఉడికింది. ఇప్పుడు ఈ అన్నాన్ని పొడి పొడిగా ఉండేటట్లు ఒకసారి ఇలా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఈ నెయ్యి అంతా అన్నానికి చక్కగా పట్టేటట్లు మరొకసారి దీన్ని ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ను వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తరువాత నా ఇంట్లో అవైలబుల్గా ఉన్న బిర్యానీ మసాలా దినుసులను ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర, 2 ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. 3 పచ్చిమిర్చిని చీలికలు, సన్నగా తరుక్కున్న వెల్లుల్లి తరుగు 1 స్పూన్ వరకు తీసుకోవాలి. అలాగే తమలపాకుల తరుగు, కరివేపాకు తరుగులను కూడా వేసుకొని వీటన్నింటినీ ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ సిమ్లోనికి మార్చుకొని ఇవి మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. తమలపాకు 1-2 నిమిషాల్లోనే చాలా చక్కగా మగ్గిపోతుంది. ఇదిగోండి ఇలా మగ్గిపోయిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా! ఈ పౌడర్‌ని కూడా వేసుకొని మరొక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇదిగోండి ఇవన్నీ చక్కగా వేగాయి. ఇప్పుడు ఇందులోనికి చివరిగా ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా వేసుకొని మరొకసారి ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోనికి మనం ముందుగా పొడి పొడిగా చేసి పెట్టుకున్న అన్నం ఉంది కదా! దానిని వేసుకోవాలి. నైట్ మిగిలిపోయిన అన్నంతో కూడా చక్కగా 10 అంటే 10 నిమిషాల్లోనే ఈ తమలపాకు రైస్‌ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్ అంతటిని ఒకసారి ఇలా చక్కగా కలుపుకున్న తరువాత ఇప్పుడు దీనికి సరిపడినంత సాల్ట్‌ను చల్లుకొని ఈ సాల్ట్ కూడా అన్నానికి ఈవెన్‌గా పట్టేటట్టు మరొకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు తమలపాకుల రైస్ ఎలా ఉంది అని ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను. చాలా అంటే చాలా బాగుందండి. సాల్ట్ కూడా కరెక్ట్‌గా సరిపోయింది. ఈ తమలపాకుల రైస్ లంచ్ బాక్సుల్లోనికి చాలా బాగుంటుంది. అంతేకాకుండా చాలా త్వరగాను తయారు చేసుకోవచ్చు. ఈ వీడియోని చివరి వరకు చూశారు కదా! ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే మన ఛానల్‌లో మంచి మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ అలాగే మరెన్నో మైక్రో గ్రీన్స్‌ని ఈజీగా ఇంట్లోనే పెంచుకునే వీడియోస్ కూడా ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి చెక్ చేసి మీకు యూజ్ అవుతాయి అనిపిస్తే మరెన్నో మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకున్న మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.